చెరగని ఒక దయ్యం కథ అని చెప్పొచ్చు. ఇప్పుడే పోయా కొరియన్ కనకరాజు సినిమా చూశాను పోయా. వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. వరుణ్ తేజ్ గారికి ఇది ఫస్ట్ టైం, ఇది హర్రర్ కామెడీ అనమాట. హర్రర్ కామెడీలు వరుణ్ తేజ్ అన్న గారు పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. సినిమా చూసినంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ గారు మీరు మళ్ళీ కంబ్యాక్ రావాలండి. మీరు ఇంక నుంచి పార్ట్ 2, మీరు ఇంక నుంచి కొరియన్ కనకరాజు పాటలు తీయారు. మీరు 1, 2, 3, 10 దాకా తీయాలి. సినిమా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. తమన్ గారి బీజిఎం అయితే థియేటర్లు అందరూ దంకునేసి అంతేక సినిమా చూస్తున్న సేపు చాలా రోజుల తర్వాత హర్రర్ అండ్ కామెడీ చూడడం వల్ల ఏంటంటే జనాలు అందరికి అదే కావాలనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ రాజాసాబ్ కంటే బాగుంది. రాజాసాబ్ సినిమా కంటే ఇదే చాలా బాగుంది ఈ సినిమా. కానీ చాలామంది ఏంటంటే రాజాసాబ్ లాగా ఉంది, అతను హైట్ పర్సనాలిటీ అలాగే ఉన్నాడు అన్నారు. కాదు, కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎలా చూస్తున్నాం ఇది కూడా సేమ్ అలా ఉంది. ఎందుకంటే కొరియన్లో పోవడం వల్ల, ఆ కొరియన్ డ్రామాలో గ్యాంగ్స్టర్ అవడం వల్ల ఏమందంటే కాస్త ఇది ఓజీ సినిమా లెక్కన ఉన్నది. కానీ సినిమా చూడడానికి డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ క్లైమాక్స్ బాగా లేదు. ఆత్మలు కొట్లాడుకోవడం, ఆత్మలకి ప్రేతాత్మలకి యుద్ధం జరగడం అదంతా చాలా బాగుంది. అంత బాగానే ఉంది. కానీ సినిమా అంతా భయపడ్డా, అదే నేను కూడా భయపడ్డా. పక్కన ఒక అమ్మాయి ఉన్నది, పట్టేసుకున్నా గట్టిగా భయానికి. చూడండి, నేనే భయపడిపోయానంటే మీరు. కాబట్టి మీరందరూ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని తోడుకోపోవాలి థియేటర్లోకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను చూసేటప్పుడు ఏంటంటే మీరంతా సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరో కానీ తెల్లగా ఉంది, అబ్బా ఇలాంటి వాళ్ళకి కావాలా. దయచేసి మన తెలుగు సినిమాలన్నింటిలో హిందీ వాళ్ళని పెట్టడా ఎంత బాగున్నారు, అబ్బా చూడడానికి ఎంత అందంగా ఉందా. ఆమెను చూస్తున్న సేపు నేనైతే